Hi students, welcome back to our channel. ఈ వీడియోలో బీ కీపింగ్ ఎపికల్చర్ గురించి చూద్దాం. సో ఎన్సీఆర్టీ షార్ట్ నోట్స్ పాయింట్ ఆఫ్ వ్యూని ఇక్కడ చూసినట్లయితే సో వాట్ ఈజ్ ఎపికల్చర్? కల్చరింగ్ ఆఫ్ హనీ బీస్ అండ్ మెయింటెనెన్స్ ఆఫ్ హనీ బీస్. వాటిని ఎలా మెయింటైన్ చేయాలి, ఎలా కల్చర్ చేస్తారు అనేది ఎపికల్చర్లో చదువుతాం. సో వాటికి సంబంధించిన అడ్వాంటేజెస్ ఏంటి, ఏం ప్రొడక్ట్స్ వస్తాయి, వాటి వల్ల యూజెస్ ఏంటి అనేది మనం ఎన్సీఆర్టీ షార్ట్ నోట్స్ని చూద్దాం. సో ఇట్ ఈస్ ద మెయింటెనెన్స్ ఆఫ్ hives and honeybees, hives of honeybees for the production of honey. So age-old process, age-old is only high income yield cottage industry is not labor intensive. సో ఎక్కువ లేబర్ ఇంటెన్సివ్గా ఉండదు, అట్ ద సేమ్ టైం చాలా రోజుల నుంచి వస్తున్నది. సో ఇండస్ట్రీ మైన్యూట్ ఇండస్ట్రీగా మనం చూసుకోవచ్చు. మోస్ట్ కామన్ బీ ఇన్ ఇండియా ఈజ్ ఎపిస్ ఇండికా, ఎపిస్ మెల్లిఫెరా, ఎపిస్ జీనస్, అక్కడ ఇండికా అనేది స్పీసీస్. So generally for the successful maintenance of beekeeping, so we should know the knowledge and habit of the nature of the honey and suitable location, ఏ పర్పస్ ఎక్కడ సెట్ అవుతుంది అనేది, క్యాచింగ్ అండ్ హైవింగ్ ఆఫ్ స్వామ్స్ అంటే గుంపులు వాటిని ఎలా పట్టుకోవాలి, ఎలా క్యాచ్ చేయాలనేది ఒకటి మైండ్లో ఉంచుకోవాలి. మేనేజ్ డిఫరెంట్ సీజన్స్ వైజ్న వాటి బిహేవియర్ ఏంటనేది, కలెక్షన్ ఆఫ్ హనీ అండ్ బీ వ్యాక్స్. సో పర్టికులర్గా హనీ ఏ టైంలో కలెక్ట్ చేయాలి, బీ వ్యాక్స్ని ఎట్లా కలెక్ట్ చేయాలనేది, వీటి మీద ఖచ్చితంగా ఒక ఐడియా అనేది ఈ ఎపికల్చర్ మెయింటైన్ చేసేటువంటి వాళ్ళకి ఉండాల్సిన అవసరం ఉంది. తర్వాత అడ్వాంటేజ్, ఇంక్రీజ్ ప్రొడక్ట్ ఈల్డ్. కల్చర్ చేయటం వల్ల ప్రొడక్ట్ ఈల్డ్ పెరుగుతాయి. న్యాచురల్గా ఎక్కడో అంటే హనీ హైవ్స్ ఉంటే వాటి నుంచి వచ్చే హనీ కంటే ఇండస్ట్రీ వల్ల ఎక్కువ హనీ ప్రొడక్షన్ అనేది ఉంటుంది. అండ్ ఎన్హాన్స్ క్రాప్ ఈల్డ్ కూడా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. సో బీ వ్యాక్స్ ఏదైతే ఉందో విచ్ ఈజ్ సెక్రెటెడ్ ఫ్రమ్ ది హనీ, సో హనీ బీస్ వాటి నుంచి వచ్చేది. ప్రిపరేషన్ ఫర్ ది కాస్మెటిక్స్ అండ్ పాలిషెస్ను వాటి ప్రిపేర్ చేయడంలో కానీ, కాస్మెటిక్స్లో కానీ బీ వ్యాక్స్ అనేది బాగా యూజ్ అవుతుంది. హనీ ఈజ్ కంటైనింగ్ హై న్యూట్రిషియస్ వాల్యూ అండ్ ఆల్సో యూజ్డ్ ఇన్ ది ఇండైజినస్ మెడిసిన్లో యూజ్ చేస్తున్నారు. న్యూట్రిషియస్ వాల్యూ బాగా ఎక్కువ ఉంటుంది. సో ఇదొక ప్రొడక్ట్ మనం మెయిన్గా హనీ బీస్ నుంచి తీసుకునేది. సో ఏరియాస్ ఫర్ ప్రాక్టీస్, ఎక్కడెక్కడ ప్రాక్టీస్ చేసుకుంటాయంటే షాప్స్ దగ్గర కానీ, క్రాప్ ఫీల్డ్స్, బ్రాసికా, పియర్, యాపిల్ ప్లాంట్స్ కానీ, లేదా మనం చూసుకుంటే సన్ఫ్లవర్ కానీ, ఇలాంటి ప్లాంట్స్ దగ్గర ఉన్నటువంటి ఏరియాలో కానీ, లేదా ఫ్రూట్ ఆర్చర్డ్స్ ఇలాంటి ఏరియాలో కానీ హనీ బీస్ని బాగా మనం కల్చర్ చేసుకోవచ్చు. ఆ పర్టికులర్ ఏరియాలో ఇవి ఎక్కువగా హనీ హైవ్స్ని కన్స్ట్రక్ట్ చేస్తూ ఉంటాయి కాబట్టి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.